పుంగనూరు దండుపాల్యం రోడ్లలోని ప్రైవేట్ పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల ఆవరణలోనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ బ్యాగులను విక్రయించడంపై ఏఐఎస్ఎఫ్, ఓబీసీ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రైవేట్ పాఠశాల తీరుకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి సంఘాల నేతలకు మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నారాయణ విద్యా సంస్థలను వెంటనే పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు మండలం నందు స్థానికంగా నారాయణ స్కూల్స్ ని అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. నారాయణ చైతన్య ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈ కళాశాలలు అన్నారు, కాలేజీలు అన్నారు, స్కూళ్ళు అన్నారు, కానీ దోపిడీ వ్యాపారం అని మేము ఈ రోజు బీసీవై పార్టీ కోరుతా ఉంది. అయ్యా నారా లోకేష్ గారు, ఇలాంటి దొంగలు మీరు పార్టీలో పెట్టుకొని ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే అక్రమంగా ఫీజులు వసూలు చేయడమే కాకుండా యూనిఫామ్లు అయితేనేమి, బట్టలు అయితేనేమి, బుక్స్ అయితేనేమి A to Z ఇక్కడే కొనాలి అంటే ఇది విద్యా వ్యవస్థలో ఇది వ్యాపారంగా చేస్తున్నారు. ఈ రోజు మేము అక్రమంగా ఏదో దౌర్జన్యం చేసినట్లు పోలీస్ వ్యవస్థలు మా మీద ఉసుగొలిపి, అదేవిధంగా డిఓ గారు అయితే ఎంఈఓ గారు అయితే పూర్తిగా విచ్చలవిడిగా ఈ రోజు నారాయణ, భాష్యం, అదేవిధంగా చైతన్యాలు పూర్తిగా కొమ్ము కాస్తున్నాయి ఈ కుటుంబ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ రమణ గారిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఖచ్చితంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకమైతాం. ఖచ్చితంగా కలెక్టరేట్ గారిని, అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కలుస్తాం. ఈ రోజు మీరు దొంగలు కాపాడుతున్నారంటే అదే చెప్పినట్లు నారాయణ దాంట్లో చైతన్యకి మీరు వాచ్మెన్ గా పనికి వస్తారు తప్ప మీరు ఉద్యోగాలు పని మీ యూనిఫామ్ తీసి మీ ఇంటికి వాచ్మెన్ గా ఉండాలని ఈ రోజు బీసీవై పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా బీసీవై పార్టీ ఇంకో కోరుతా ఉంది. 2009 ఈ రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుంగనూరు కేంద్రంగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో అక్రమంగా వేల రూపాయలు పేద రైతులు, పేద జీవనం చేసుకునే తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ రక్తాన్ని తాగుతూ ఒక 5th క్లాస్ అబ్బాయికి 14,000 రూపాయలు ఫీజులు తీసుకొని బుక్కుల రూపంలో దాదాపు మార్కెట్లో చూస్తే 1,500 రూపాయలు వాల్యూ ఉండే బుక్కులను వీళ్ళు అక్రమంగా 13,000కి అమ్ముతుందని మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు మేము అన్ని ఐక్య విద్యార్థి సంఘాలు కలుపుకొని ఈరోజు నారాయణ విద్యా సంస్థకు వస్తే, ఇక్కడ నారాయణ విద్యా సంస్థకు వచ్చిన వెంటనే ఇక్కడ అధికారులకు కాల్ చేసినాం, ఇక్కడ ఎంఈఓ గారికి కాల్ చేసాం, ఇక్కడ డిఓ గారికి కాల్ చేసాం. ఎవరు కూడా ఫోన్లు ఎత్తట్లేదు. మేము ఇక్కడ వాళ్ళకి కాల్ చేసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మేము ఇక్కడ ఏదో తప్పు చేసినట్లు, మేము నిందితులైనట్టు పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి మమ్మల్ని ఇక్కడ అక్రమంగా అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఈ నారాయణ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి నారాయణ జైల్లో ఉండాల్సిన వ్యక్తి, ఆయన బయట చట్టసభల్లో ఉండాల్సిన వ్యక్తి కాదు. ఇలాంటి దొంగ వ్యాపారాలు, ఇలాంటి పేదల రక్తం తాగే దొంగలు జైల్లో ఉండాలని చెప్పి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి చిత్తశుద్ధి ఉంటే, పేద ప్రజలనే మీకు నమ్మకం ఉంటే మీరు దొంగలే మా దృష్టిలో. అటువంటి నారాయణ కావచ్చు, భాష్యం విద్యాసంస్థల అధినేతలు మీరు మీ చట్టసభల్లో మీ పక్కన కూర్చొని పెట్టుకున్నారు.